గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. స్వర్ణ అమృత ప్రాసన అంటే ఏంటి, ఇది చిన్నపిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఆర్కే ఆయుర్వేదిక్ అండ్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ బాలాజీ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో స్వర్ణ అమృత ప్రాసన అంటే ఏంటి, అది చిన్నపిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? స్వర్ణామృత ప్రాశన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఆయుర్వేదిక్ ఇమ్యునైజేషన్ అండి. అంటే చాలామంది అనుకుంటున్నచ్చు ఇమ్యునైజేషన్ అంటే ఏంటి, వ్యాక్సినేషన్ చాలా అంటే పుట్టినప్పటి నుంచి మేము వ్యాక్సిన్స్ చాలా వేసాము, కానీ ఈ ఆయుర్వేదిక్ ఇమ్యునైజేషన్ ఏంటి అనేటువంటి ఒక డౌట్ రావచ్చు. అయితే యాక్చువల్గా మనకు ఉన్నటువంటి అంటే మన ఈ పూర్వకాలంలో చూసుకున్నట్టయితే ఇంతకుముందు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి వ్యాక్సినేషన్స్ ఇంతకుముందుకు లేవు. కానీ ఎందుకు అని అంటే ఇప్పుడు ఎందుకు ఈ వ్యాక్సినేషన్స్ వచ్చాయి అని అంటే బికాజ్ ఆఫ్ మనకు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కండిషన్స్ అనేటువంటి డిఫరెంట్గా ఉంటుంది. పెరిగేటువంటి పిల్లల్లో పెరిగేటువంటి విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి చాలా వ్యాధులు సైకలాజికల్ డిజార్డర్సే కానీ అండ్ ఇమ్యూనలాజికల్ డిజార్డర్సే కానీ రావడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వ్యాధులకే ఈ స్వర్ణామృత ప్రాశన అనేటువంటిది చక్కటి పరిష్కారం. అయితే వ్యాక్సినేషన్ అని అంటే దాదాపుగా మనం పుట్టిన మొదల నుంచి 6 years వరకు దాదాపుగా అంటే ప్రీవియస్గా ఒక 1980sలో చూసుకున్నట్టయితే ప్రస్తుతం అంటే 1980sలో దాదాపుగా ఒక 10 వ్యాక్సిన్లు మాత్రమే అంటే మోడర్న్ వ్యూలో చూసుకున్నట్లయితే ఒక 10 వ్యాక్సిన్లు పిల్లలకి ఇప్పించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎట్ ప్రజెంట్ కండిషన్ 2013లో WHO దాదాపుగా 30 to 40 వ్యాక్సినేషన్స్ అనేవి రికమెండ్ చేస్తుంది. ఎందుకు? బికాజ్ ఆఫ్ అంటే వచ్చేటువంటి డిసీజెస్ అనేటువంటివి అలా ఉంటున్నాయి. అయితే ఈ వ్యాక్సినేషన్స్కి ఆయుర్వేదిక్ వ్యాక్సినేషన్ ఆర్ ఇమ్యునైజేషన్కి డిఫరెన్స్ ఏంటి అని అడగవచ్చు. అయితే ఏంటి అని అంటే ఈ వ్యాక్సినేషన్ అనేటువంటిది మనం మోడర్న్లో చూసుకున్నట్టు ఒక స్పెసిఫిక్ డిసీజ్కి మాత్రమే ఉంటుంది. అంటే పోలియో వ్యాక్సిన్ అని, లేకపోతే డిప్తీరియా, పర్టుసిస్, టెటానస్, అంటే డిఫరెంట్ డిపిటీ అని, బీసీజీ అని, ఇట్లా డిఫరెంట్గా ఒక డిసీజ్కి పర్టికులర్గా ఉంటుంది. కానీ ఆయుర్వేదంలో మాత్రం ఒక ఇమ్యూనో మాడ్యులేటర్ క్వాలిటీ కలిగినటువంటిది అంటే ఇమ్యూనలాజికల్ని చేంజెస్ చేసేటువంటిదే ఈ స్వర్ణామృత ప్రాశన. సో ఇందాక చెప్పారు ఇది స్వర్ణామృత ప్రాసన అనేది ఒక వ్యాక్సిన్ లాంటిది అనేసి. జనరల్గా వ్యాక్సినేషన్ అనేది ఒక పర్టికులర్ ఏజ్ లిమిట్ వరకు వాడతాం. 5 years కానివ్వండి, అప్ టు 10 years అనుకుందాం. కానీ ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వాడవచ్చు అంటారు మీరు చెప్పింది? అంటే యాక్చువల్గా ఆయుర్వేదిక్ చెప్పాలంటే ఆయుర్వేదిక్ వ్యాక్సిన్ ఈ స్వర్ణామృత ప్రాశన అనేటువంటిది ఒక ప్యూరిఫైడ్ అయినటువంటి గోల్డ్ అండ్ మరియు బంగారంతో తయారు చేసినటువంటిది మరియు మెమరీ బూస్టర్స్ మేధ ద్రవ్యాలతో కూడుకున్నటువంటి దివ్య ఔషధం. అయితే ఇది ఏంటి అని అంటే 0 to పుట్టినప్పటి నుంచి మొదలుకొని 16 సంవత్సరాల పిల్లల్లోపు ఇది వాడచ్చు. అయితే ఏ విధంగా అని అంటే ఎందుకు 16 years తర్వాత వాడకూడదు అంటే వాళ్ళ దాంట్లో కూడా వాడుకోవచ్చు. కానీ మేజర్గా ఏంటి అని అంటే 0 to 16 yearsలో బ్రెయిన్ అనేటువంటిది కంప్లీట్గా డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి 0 to 16 yearsలో వేసినట్లయితే మనకి అనుకున్నటువంటి రిజల్ట్స్ అనేటువంటి ఖచ్చితంగా వస్తాయి. ఓకే. జనరల్గా కొంతమంది చిన్నపిల్లలకి మెమరీ లాస్ ఉంటుంది. అంటే వాళ్ళు చదువుకుని నెక్స్ట్ డే ఎగ్జామ్లో రాయలేకపోయాము, ఎందుకు అంటే మర్చిపోయాము అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఇది హెల్ప్ఫుల్ ఉంటుందా? అవునండి, ఖచ్చితంగా. యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఈ స్వర్ణామృత ప్రాశన అనేటువంటిది ఈ ఇమ్యునైజేషన్లో మెయిన్గా ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ని ఒకసారి పరిశీలించుకున్నట్లయితే స్వర్ణ భస్మం అనేటువంటిది ఒకటి ఉంటుంది. స్వర్ణ భస్మం అంటే ప్యూరిఫైడ్ గోల్డ్ యాష్ అనేటువంటిది ఒక క్వాంటిటీ ఉంటుంది. ఎట్ ది సేమ్ దీనికి తోడు ఘృతం ఘృతం అంటే గీ, మెడికేటెడ్ గీ ఒకటి ఉంటుంది, హనీ ఒకటి ఉంటుంది అండ్ మెమరీ బూస్టర్స్ మేధ ద్రవ్యాలతో కూడుకుని ఉంటుంది. ఈ మేధ ద్రవ్యాలు అయితే ఏం చేస్తాయంటే, మేధ ద్రవ్యాలు అంటే ఏంటి అని అంటే మెమొరీని ఇప్పుడు మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. పిల్లలకి దాదాపుగా ఉన్నటువంటి విరివిగా ఇవ్వాలి అని అంటే మెడిసిన్స్ అంటే చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి చ్యవన్ప్రాషే కానీ ఏదైనటువంటి ఆల్టర్నేటివ్గా అంటే న్యాచురల్గా ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. సో కాబట్టి ఈ న్యాచురల్ సబ్స్టాన్సెసే ఈ స్వర్ణామృత ప్రాశనలో ఉన్నాయి. అయితే ఏంటి అని అంటే ఈ స్వర్ణామృత ప్రాశనలో మెమరీ బూస్టర్స్ ఏంటి అంటే శంఖపుష్పి. అది యాక్చువల్గా ఏమవుతుంది అని అంటే ఈ సైకలాజికల్ స్ట్రెస్ని తగ్గిస్తూ ఉంటుంది. సైకలాజికల్ స్ట్రెస్ని తగ్గించడంతో పాటు అంటే స్లీప్లెస్నెస్, ఆ నిద్రలేమితో కొందరికి పిల్లలకు కూడా నిద్ర సరిగా పట్టకపోవడం, రాత్రుల్లో మేల్కొని ఉండడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. అంటే నిద్రలో లేచి కూర్చోవడం అలాంటి వాళ్ళకు ఈ స్వర్ణామృత ప్రాశన వేసినట్లయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తుంటాయి. సో ఇది ఎలా వాడాలంటారు? రెగ్యులర్గా వాడాలంటారా? సో ఇది మెడిసిన్ లాగా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది? అయితే యాక్చువల్గా ఇది ఏంటి అని అంటే మొత్తం 5 doses ఉంటాయండి ఇందులో. అయితే ఒక్కొక్క డోస్ అంటే ఉన్నటువంటి క్వాంటిటీ ఆఫ్ 2 ml క్వాంటిటీలో ఉంటుంది. 2 mlలో దాదాపు ఇందులో వచ్చేసి 4+1 అంటే 4+ అంటే 4 మెమరీ బూస్టర్స్ అనేవి ఉంటాయి. +1 అనేటువంటిది స్వర్ణ మెయిన్ డోస్ అనమాట. అయితే ఇది ఒక మంత్లీ వన్స్ ఎవరైనా సరే ఒక 0 to 16 years ఉన్న పిల్లలకి 0 నుంచి 16 years పిల్లలకి జాగ్రత్త ఏంటి అని అంటే ఇచ్చినట్లయితే ఒక మంత్లీ 1 day అంటే ఏదైనా ఒక మంత్లీ 1 day అంటే ఎస్పెషల్లీగా పుష్యమి నక్షత్రం ఏదో ఒక రోజు కాదు, పుష్యమి నక్షత్రం అదే రోజు ఎందుకు ఇవ్వాలి అని అంటే ఆయుర్వేదంలో ఒక రోజు యాక్టివ్గా మెడిసిన్ అనేటువంటిది యాక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి
ఇది మెమొరీ బూస్టర్ అనేటువంటిది ఈ స్వర్ణామృత పాషాణ ఇవ్వచ్చు. అదేవిధంగా దీనిని ఏ విధంగా అంటే మంత్లీ వన్సే వాడుకోవచ్చా లేకపోతే రెగ్యులర్గా కూడా వాడుకోవచ్చా అంటే కొన్ని కండిషన్స్లో మనం చూస్తూ ఉంటాం పిల్లలు డిఫరెంట్ టైప్ ఆఫ్ సైకలాజికల్ స్ట్రెస్తో కానీ అలాంటి కండిషన్స్లో ఇది మంత్లీ డైలీ కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా 6 months కంటిన్యూస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, కొంతమంది పిల్లలు ఫిజికల్గా డెవలప్ అయినా కూడా మెంటల్గా అంత డెవలప్ కారు. అవునండి. కొన్ని కండిషన్స్లో ఆటిజం కండిషన్స్ ఉండొచ్చు. అవునండి. సో వాళ్ళలో కూడా ఇది ఈ స్వర్ణామృత ప్రాసన హెల్ప్ చేస్తుందంటారా? అవునండి. యాక్చువల్గా ఇది ఏంటి అని అంటే మేము దాదాపుగా ఒక 1000s ఉన్నటువంటి పిల్లల్లో 1000 డోసెస్ అనేటువంటి ఇవ్వడం జరిగిందనమాట. 1000 మంది పిల్లల్లో ఇందులో గమనించినట్లయితే ఆటిజమే కానీ, మస్కులర్ డిస్ట్రోఫియే కానీ, డౌన్ సిండ్రోమే కానీ, సెరిబ్రల్ ప్లాసీ కానీ ఇలాంటి డిజార్డర్స్తో కూడుకున్నటువంటి వ్యాధుల్లో వీళ్ళకు మేము దాదాపుగా ఒక ఆటిజం ఉన్నటువంటి పేషెంట్స్లో దాదాపుగా ఒక 1000 డోసెస్ పేషెంట్స్ని మేము చెక్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏంటి అంటే కొన్నిసార్లు ఏంటి అంటే మినిమంగా మాట్లాడడం కూడా సరిగా డెవలప్మెంట్ అనేటువంటిది కాదు. అంటే మెయిన్లీగా ఏంటి అంటే ఎందుకు అని అంటే ఇది న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ ఆటిజం అనేది. అంటే బ్రెయిన్ సరిగా డెవలప్మెంట్ అనేటువంటి జరగదు. మెయిన్గా ఏంటి అని అంటే బ్రెయిన్లో సెరిబ్రల్ కార్టెక్స్ అనేటువంటిది ఉంటుందండి. అందులో ఉన్నటువంటి అంటే ఆ ఉన్నటువంటి లెఫ్ట్ హెమిస్ఫియర్ రైట్ హెమిస్ఫియర్ అని డివైడ్ అయిపోయి మొత్తం బాడీలో మొత్తం ఏరియాస్ అనేటువంటివి ఈ బ్రెయిన్ నుంచే మొత్తం బాడీకి మనకు ఇంపల్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. అంటే అందులో ఉన్నటువంటి ఒక సెరిబ్రల్ కాంటెక్స్లో ఉన్నటువంటి బ్రోకాస్ ఏరియా ఆర్ స్పీచ్ ఏరియా అనేటువంటిది ఉంటుంది. ఆ స్పీచ్ ఏరియా వల్ల అంటే వీళ్ళకి ఆ స్పీచ్ ఏరియా ఉన్నటువంటి ఆ స్పీచ్ ఏరియా సరిగా డెవలప్ కాకపోవడం వల్ల డిమైలేషనే కానీ దేనివల్ల అయినా సరే మాటలు రాకపోవడం ఇలాంటి కండిషన్ కూడా జరుగుతూ ఉంటుంది. మినిమంగా అంటే వర్డ్కి కూడా ఒక పదాన్ని కూడా పలికినటువంటి స్థితిలో వీళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా మేము ఇచ్చి చూసినట్టయితే వాళ్ళు బ్రహ్మాండంగా ఒక 1 yearలోనే కొన్ని వర్డ్స్ అనేటువంటి మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నడకలో కానీ చేంజెస్ జరిగినా కానీ మంచి అంటే మజిల్స్ కూడా దృఢత్వంతో కూడుకొని ఉంటున్నాయి. సో అదేవిధంగా ఎలాంటి ఇమ్యూనాలజికల్ తరచుగా ఎలర్జీస్తో బాధపడే వాళ్ళు కానీ అయినా ఇంకా చెప్పాలి అంటే ఇండైజేషన్ పిల్లల్లో చూస్తూ ఉంటాం, జీర్ణశక్తి లోపం కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళకు కూడా ఈ స్వర్ణామృత ప్రాశనం అనేటువంటిది బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది. ఓకే, జనరల్గా చిన్నపిల్లల్లో ఎప్పుడు తరచుగా కోల్డ్ ఫీవర్ కాఫ్ అలాంటివి చూస్తుంటాం, అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వల్ల. సో అవన్నీ తగ్గిపోతాయి అంటారు ఇది వాడిన తర్వాత. అవునండి. యాక్చువల్గా ఏంటి అంటే స్వర్ణ భస్మంలో స్వర్ణామృత ప్రాశనంలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి స్వర్ణ భస్మ యొక్క మెయిన్ ఏంటి అంటే ఆ యాక్షన్ ఇమ్యూనో మాడ్యులేటర్గా వర్క్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా నర్వ్ స్టిమ్యులెంట్గా కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇది ఇంకా కొన్ని రీసెర్చ్లో చూసినట్లయితే యాంటీ క్యాన్సరస్గా కూడా అంటే యాంటీ సైకలాజికల్ స్ట్రెస్ కండిషన్స్లో సైకలాజికల్గా కూడా స్ట్రెస్ను కూడా తగ్గిస్తూ ఉంటుంది. అదేవిధంగా రుమాటిజం కండిషన్స్లో కూడా ఈ స్వర్ణభస్మం అనేటువంటిది పనిచేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఆయుర్వేదంలో ఆయుర్వేదం అనగానే చాలామంది ఏమనుకుంటారంటే చాలా రోజులు వాడాల్సి వస్తుంది, దీనికి ఒక పథ్యం అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది కాదండి. ఏదైనా సరే ఒకటి ఏంది అని అంటే మనం ఏంటి చెప్తున్నాము అని అంటే ఇక్కడ మెయిన్లీగా ఒక డోసెస్ అంటే 20 డోసెస్ కానీ 30 డోసెస్ ఏదైనా సరే మినిమంగా ఒక డోస్ వేసుకుంటే సరిపోదా అనేటువంటిది ఒక ఉండొచ్చు జనాలకి. కానీ ఏంటి అని అంటే ఒక మెడిసిన్ మనం ఇచ్చినప్పుడు బాడీలో సాత్మ్యం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే అబ్జార్ప్షన్ అనేటువంటిది బాడీలో జరుగుతూ ఉండాలి. అంటే మనం ఏంటి అని అంటే తక్కువ క్వాంటిటీలో స్వర్ణభస్మం అనేది ఇస్తూ ఉన్నాం కాబట్టి ఒక డోస్తో వాళ్ళకి సరిపోదు. దాదాపుగా వీళ్ళకి ఏంటి అని అంటే మినిమంలో ఒక 21 డోసెస్ అనేటువంటిది ఆయుర్వేదంలో ఫిక్స్ చేయడం జరిగిందనమాట. అలా వాడినట్లయితే 21 డోసులు వేసినట్లయితే వీళ్ళు ఖచ్చితంగా ఏమైనా సరే హైపర్ యాక్టివిటీ ఉన్నా కానీ ఏదైనా అంటే ఎదుగుదలలో లోపం ఉన్నా కానీ బయటపడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్తే, చెప్పండి, సమస్య చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. మేడం ఏం లేదు, మా బాబు 11 years మేడం. చెప్పండి. 11 years మేడం. చెప్పండి డాక్టర్ గారు నమస్తే అండి. చెప్పండి. మా బాబు 11 years అండి, ఇప్పుడు 4th class చదువుతున్నాడు. ఓకే. అయితే తను బయట నాలెడ్జ్ మొత్తం మంచిగా ఉంది సార్, గేమ్స్ ఆడతాడు, అన్ని నాలెడ్జ్ బాగానే ఉంది. ఓకే. స్టడీ కాడికి వచ్చేసరికి నాకు గుర్తుండట్లేదు అని అంటున్నాడు. ఓకే. ఒకసారి చదివితే అసలు ఐడియా ఉండట్లేదు. ఓకే సార్ మన మెడిసిన్ ఏమన్నా? ఓకే అండి. అంటే పిల్లల్లో చూసుకున్నట్టయితే యాక్చువల్గా ఐక్యూ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుందండి. అంటే మేధాశక్తి అనేటువంటి చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొందరు ఏంటి అంటే ఒకటేసారి చెప్పగానే అబ్జార్ప్షన్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది, కొందరికి చాలా తక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలాంటి కండిషన్స్లో కూడా ఇది ఐక్యూ లెవెల్ను పెంచుతూ కూడా ఉంటుందన్నమాట. మనం చెప్పిన ఇంతకుముందు మెమొరీ బూస్టర్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఇవి ఐక్యూ లెవెల్స్ని కూడా పెంచుతుంది. కాబట్టి ఇది ఒకసారి ఇలాంటి కండిషన్స్లో అంటే చదువులోనే రాణించలేకపోతున్నారు అని అంటే అది డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ కూడా ఉండొచ్చు. వాటిని అన్నింటినీ సరిదిద్దుకుంటూ ఈ స్వర్ణామృత ప్రాశనం వాడినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఈ ఐక్యూ లెవెల్స్ అనేటువంటి పెరుగుతాయి, మేధోశక్తి కూడా పెరుగుతుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో నమస్తే అండి, కుమార్ గారు.
నమస్తే మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి. అదే మా బాబు చదువుతాను మేడం, చదివిన జ్ఞాపకం ఉండడం లేదు అని అన్నారు మేడం. ఓకే అయితే దానికి మన దగ్గర ఏమైనా ఉంటుందా అని కనుక్కుందని ఫోన్ చేశాను. ఓకే ఓకే అండి. అదే అండి, ఇప్పుడు చెప్పినటువంటి పిల్లలకి అది ఏంటి అంటే మెమరీ బూస్టర్స్ అవి యాక్చువల్గా ఏంటి అని అంటే ఒక మినిమంగా అంటే మేము క్వాంటిటీ ఆఫ్ 4 డోసెస్ అని చెప్పామన్నమాట. ఇలాంటి కండిషన్స్ కూడా ఆ 4 వాయిల్స్ని డైలీ మంత్లీ అంటే వీక్లీ వన్స్ యూజ్ చేస్తూ స్వర్ణ భస్మాన్ని అంటే ఆ మెయిన్ డోస్ అయిన స్వర్ణామృత పాషాన్ని పుష్యమి నక్షత్రం రోజున మిగతా ఒక 4 డోసులు అనేటువంటివి వీక్లీ వన్స్ యూజ్ చేస్తే ఆ నెలంతా కూడా పిల్లాడు కొద్దిగా యాక్టివ్గా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇలా 21 మంత్స్ కంటిన్యూ చేసినట్లయితే కూడా వాళ్ళకి ఎలాంటి ఈ జ్ఞాపశక్తి లోపాలు కూడా అధిగమించగలుగుతారు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే మేడం. చెప్పండి. నేను నిర్మల్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే అండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మా బాబు 5 నెలల బాబు ఉన్నాడు అండి మేడం. ఓకే పాలు తాగిన 10 నిమిషాలకే వామిటింగ్ చేసుకుంటాడు మేడం. ఓకే అయితే డాక్టర్ గారిని చూపించినాము, 6 నెలల పాటు ఉంటుందని చెప్పారు. ఓకే 10 నిమిషాలకే వామిటింగ్ చేస్తాడు మేడం. ఓకే 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 అండి. 5 నెలల లోపు అంటే వామిటింగ్స్ అవుతున్నాయి 5 నెలల బాబు అని అంటే బికాస్ ఆఫ్ అది డాక్టర్ గారు చెప్పినట్టు అది కొన్ని ఏజ్ వరకు ఉంటుంది. అంటే ఏం చెప్పాలి అని అంటే యాసిడ్ రిఫ్లెక్సెస్ అనేటువంటివి వాళ్ళకి జరుగుతూ ఉంటాయి కాబట్టి సో కొన్నిసార్లు ఆ కండిషన్స్లో వాళ్ళకి డైజెషన్ పవర్ కూడా సరిగా ఉండదు కాబట్టి అలా బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదండి. ఇది నార్మల్ కండిషన్లోకి మెల్లిగా అంటే ఒక 2-3 మంత్స్లో కానీ వితిన్ 1 ఇయర్లో నార్మల్ కండిషన్లోకి వస్తూ ఉంటుంది. అలాంటి కండిషన్స్లో ఈ యాసిడ్ రిఫ్లెక్స్ రెగ్యులేట్ చేయడానికి కూడా ఈ స్వర్ణామృత ప్రాశనం తోడ్పడతాం. ఓకే, ఇప్పుడు వ్యాక్సిన్ రిలీజ్ చేయాలన్నా కూడా చాలా క్లినికల్ ట్రయల్స్ అయిపోయిన తర్వాత వ్యాక్సిన్ రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు అమృత ప్రాసన సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా వాడేటప్పుడు? యాక్చువల్గా ఏంటి అని అంటే ఆయుర్వేదంలో ఉన్నటువంటి మెడిసిన్ యొక్క ప్రాముఖ్యతనే అదండి. అంటే ఏంటి అని అంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటిది. అంటే మనం చూసుకున్నట్లయితే ఈ మోడర్న్ పారామీటర్లు తీసుకున్నట్లయితే డిఫరెంట్ డోసెస్ అంటే ఫస్ట్ సెకండ్ జనరేషన్ థర్డ్ డిఫరెంట్ లెవెల్స్లో వర్క్ చేస్తాం. అంటే యాంటీబయాటిక్సే కానీ మనం డిఫరెంట్గా చూస్తూ ఉన్నాం. కానీ ఆయుర్వేదంలో ఉన్నటువంటి ఇప్పుడు మనం చూస్తున్నాం స్పెసిఫిక్గా ఆయుర్వేదం వైపే చాలామంది టర్న్ అవుతున్నారు. బికాజ్ ఆఫ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి ఈజీగా తీసుకోవడానికి ఉన్నటువంటి ఇప్పుడు ఇంతకుముందు అని అంటే పేషెంట్ తీసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఇప్పుడు అన్ని ట్యాబ్లెట్ ఫామ్లో వచ్చాయి. సో కాబట్టి పేషెంట్ ఈజీగా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అండ్ స్వర్ణామృత పాషాన్ని చెప్పాలి అంటే ఆల్రెడీ క్లినికల్ ట్రయల్స్ బెంగళూరు ల్యాబొరేటరీస్ క్లినికల్ ట్రయల్స్ కూడా జరిగింది. దాదాపుగా ఉన్నటువంటి మెయిన్ కండిషన్స్లో కూడా కొన్ని ఈ ర్యాట్స్ పైన కూడా ఉన్నటువంటి ఐక్యూ లెవెల్స్ని కూడా చెక్ చేస్తూ కూడా మేము రీసెర్చ్ చేయడం జరిగింది. ఆటోమేటిక్గా మా దగ్గర ఉన్నటువంటి మా వెబ్సైట్లో చూసినట్టయితే ఆటోమేటిక్గా మీకు ఆ డేటా అంతా లభ్యమవుతుందండి. నిశ్చింతగా ఎలాంటి సందేహాలు లేకుండా ఇది వాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే అండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి. ప్రవీణ్ కుమార్ మేడం. ఓకే మేడం ఏంటి అంటే ఇప్పుడు మా అబ్బాయి 7 years ఉన్నాడు. ఓకే, ఇప్పటివరకు HBVN BPD అవన్నీ పోలియో డ్రాప్స్ అవన్నీ వేయించాము. నెక్స్ట్ ఇప్పుడు సార్ చెప్పేది ఇప్పుడు 7 years నుంచి మళ్ళీ అవన్నీ వేయించుకోవచ్చా? ఓకే, ఒక్కొక్క డోస్ కు ఎంత కాస్ట్ అవుతుంది? ఓకే ఓకే ఏంటి అని అంటే ఈ 7 years నుంచి చెప్తున్నాడు. 7 years నుంచి అప్ టు 16 years వరకు కూడా వాడుకోవచ్చండి. ఏం ప్రాబ్లం ఉండదు. ఇది చెప్పాలి అంటే మన బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది కాబట్టి 16 years వరకు కూడా వాడుకోవచ్చు. ఒకటి ఏంటంటే మంత్లీ వన్స్ ఇది వాడుకున్నట్లయితే దీనికి మీకు నిశ్చింతగా ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. దాని యొక్క వివరాలు మీరు ఒకసారి ఈ స్క్రోల్ అవుతున్న నంబర్లో కాల్ చేసినట్టయితే మీకు వివరాలన్నీ చెప్తారండి. జనరల్గా ఆయుర్వేదిక్ మెడిసిన్ అనగానే పథ్యం పాటించాలి, ఫుడ్లో అంటే డైట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అనేసి. ఇది చిన్నపిల్లలకి వాడుతున్నాం కాబట్టి వీళ్ళు కూడా ఏమైనా డైట్ పరంగా ఏమైనా రిస్ట్రిక్షన్స్ పాటించాలంటారా? ఏంటి అని అంటే ఇది డైట్ రిస్ట్రిక్షన్స్ పథ్యం అనేటువంటిది ఆయుర్వేదంలో పెద్ద అపోహ అండి. చాలామందిలో ఉన్నటువంటి అపోహ మాత్రమే. ఏంటి అని అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో ఒకటి వచ్చింది అండి, ఒక డిసీజ్ ఏదైనా వచ్చింది, సపోజ్ ఏదైనా స్కిన్ డిసీజెస్ వచ్చాయి, దానికి సంబంధించి ఎలర్జీస్ డెవలప్ అవుతున్నాయి. అలాంటి కండిషన్స్లో ఆ ఫుడ్ అవాయిడ్ చేయడమే పథ్యం అండి. అంతేగాని స్పెసిఫిక్గా ఆయుర్వేద మందులు వాడుతున్నప్పుడు ఈ ఒక స్పెసిఫిక్ డైట్ అనేటువంటిది పొరపాటు. ఎలాంటి లేదు, నార్మల్ డైటే తీసుకోవచ్చు. ఎలాంటి పథ్యం లేకుండా నార్మల్ డైట్లోనే ఇది
వాడుకోవచ్చు కూడా. ఓకే. సో ఈ మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజులు మనకి రిజల్ట్స్ కనిపిస్తాయి? కొంతమందికి మెమరీ లాస్ ఉండొచ్చు, కొంతమందికి అదర్ డిఫార్మేషన్స్ ఉండొచ్చు. సో వాళ్ళలో ఎంత త్వరగా కనిపిస్తాయి అంటారా మేము రిజల్ట్స్? యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఇది చూసామండి. ఈ పేషెంట్లో అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతున్న కొద్దీ కొన్ని ర్యాపిడ్గా ఒక పుట్టిన పిల్లల నుంచి మొదలుకొని చూసినట్లయితే ఒక 6 monthsలో ఒక ఆటిజం కేసులో మేము చూసినట్లయితే 6 monthsలో అంటే డిలేడ్ మైల్ స్టోన్స్ ఉన్నాయి. అంటే కొన్ని కండిషన్లో అతడు 1 year వచ్చేసరికి కూడా మినిమం ఒక వర్డ్ కూడా పలికినటువంటి స్టేజ్లో ఉన్నాడు. అలాంటి కండిషన్లో కంటిన్యూస్గా ఒక 1 month అనేటువంటి డోసెస్ అనేటువంటి ఇవ్వడం జరిగింది అనండి. విత్ ఇన్ 1 monthలోనే అంటే విత్ ఇన్ 1 monthలో సెకండ్ మంత్ నుంచి వర్డ్స్ స్టార్ట్ చేయడము. అదేవిధంగా ఇంకో బాబులో ఏంది అని అంటే సకింగ్ రిఫ్లెక్స్ అనేటువంటి అంటే పాలు తాగేటువంటి శక్తి కూడా అతనికి లేకపోవడం అనమాట, అంటే తీసుకోలేకపోవడం. అలాంటి కండిషన్స్లో కూడా మేము ఈ స్వర్ణామృత పాషాన్ని ఇవ్వడం జరిగింది. నిశ్చింతగా ఆ పేషెంట్కి సకింగ్ రిఫ్లెక్స్ అనేటువంటిది వచ్చింది, తల్లిపాలను తాగలుగుతున్నాడు. ఓకే. కరీంనగర్ నుంచి కాల్ ఉన్నారు. హలో, నమస్తే అండి, చెప్పండి మీ సమస్య చెప్పండి. మేడం మేము ఉత్తమంది మా పాప మేడం 6 years 7 years ఉంటుంది మేడం. ఓకే. నడవట్లేదు, మాట్లాడట్లేదు మేడం. కాకపోతే మామూలుగా ఉంటుంది, మస్తు యాక్టివ్ ఉంటుంది మేడం. ఓకే. మాది జ్ఞానికం మేడం. అయితే సలహాలు ఇస్తారా? ఓకే. ఒకసారి అంటే ఇప్పుడు చెప్పినటువంటిది ఇది కంజెనిటల్ డిసీజ్ అనుకోవచ్చు, అంటే మేనరికం అంటున్నాడు. సో కాబట్టి ఇందులో ఏంటి అని అంటే మేము అది డయాగ్నోసిస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే సెరిబ్రల్ పాల్సియా లేకపోతే ఆటిజమా ఇంకా డిఫరెంట్ ఏదైనా ఆటోఇమ్యూన్ డిసీజెస్ అనేటువంటిది చూసుకోవచ్చు. ఇలాంటి కండిషన్లు అంటే నడవలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు అని అంటున్నారు కాబట్టి అంటే మెయిన్లీగా చెప్పాలంటే న్యూరో డెవలప్మెంటల్ అంటే న్యూరాలజికల్ సంబంధించినటువంటి డిసీజ్గా చెప్పుకోవచ్చు. ఒకసారి ఇలాంటి ఉన్నటువంటి ఈ స్వర్ణామృత పాషాన్ని కూడా కంటిన్యూస్గా వాడితే వాటి నుంచి బయటపడేటువంటి ఛాన్స్ ఖచ్చితంగా ఉందండి. ఓకే. సో స్వర్ణ అమృత ప్రాసన అనేది ప్యూర్లీ హర్బల్ మెడిసిన్ అనమాట. సో దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి? యాక్చువల్గా స్వర్ణామృత ప్రాషాన అనేది హెర్బల్ కాదండి, ఆయుర్వేదిక్ మెడిసిన్. దట్ ఈస్ ఏంటి అని అంటే ఇది ఆయుర్వేదంలో ఏంటి అని అంటే ఆల్రెడీ మన ఋషులు మన సంహితాకారులు ఎప్పుడో దీన్ని మనకు చెప్పడం జరిగిందనమాట. ఆల్రెడీ దీన్ని కూడా ఇప్పుడు చెప్పాలి అని అంటే రీసెంట్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ పిడియాట్రిక్స్ అసోసియేషన్, ఇండియన్ పిడియాట్రిక్ డాక్టర్స్ కూడా దీన్ని రికమెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఇది WHO కూడా రీసెంట్గా కూడా దీన్ని రికగ్నైజ్ చేసింది. స్వర్ణామృత ప్రాషాలను ఈ స్టేట్లో కాకుండా మన అదర్ స్టేట్లో చూసుకున్నట్లయితే గవర్నమెంటే దీన్ని కండక్ట్ చేస్తూ ఇవ్వడం జరుగుతుంది కూడా. ఓకే. సో దీంట్లో గోల్డ్ డస్ట్ యూజ్ చేస్తారని చెప్పారు. సో గోల్డ్ ప్రాముఖ్యత ఏంటి మన బాడీలో? యాక్చువల్గా ఏంటి అని అంటే మైన్యూట్ క్వాంటిటీ ఆఫ్ గోల్డ్. యాక్చువల్లీ చెప్పాలంటే ఆయుర్వేదంలో ఉన్నటువంటి కొన్ని రసాయనాల్లో గోల్డ్ అనేటువంటిది ప్రాముఖ్యత ఉందనండి. మనం ఆల్రెడీ కూడా చెప్పడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి ఇమ్యూనో మాడ్యులేటర్, ఇమ్యూనోలాజికల్ చేంజెస్ని కూడా ఇది ఇమ్యూనిటీని కూడా డెవలప్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి అంటే దీనితో పాటు ధృతి స్మృతి అంటారు, అంటే బుద్ధిని కానీ ధరించేటువంటి జ్ఞాపక శక్తిని కానీ స్మరణించే శక్తిని కానీ డెవలప్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి స్వర్ణభస్మానికి ఇన్ని క్వాలిటీస్, చాలా క్వాలిటీస్ అనేటువంటివి కూడా ఉన్నాయండి. దానికి తోడు ఈ ఉన్నటువంటి ఈ మెమొరీ బూస్టర్స్ అనేటువంటి ఈ శంఖపుష్పి కానీ బ్రాహ్మి కానీ మండుగుపన్ని డిఫరెంట్ ఉంటాయండి. వాటికి తోడు దీన్ని ఇంకా యాక్టివ్గా పెంచుతూ ఉంటుంది. ఓకే. కొంతమంది పిల్లల్లో జెనెటికల్ డిజార్డర్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ సిండ్రోమ్ అని. సో వాళ్ళల్లో కూడా ఈ స్వర్ణామృత ప్రాసన హెల్ప్ చేస్తుందంటారా? అవునండి. డౌన్ సిండ్రోమ్లో కూడా మనం చూసుకున్నట్లయితే అది జెనెటికల్ డిజార్డర్, అది క్రోమోజోమల్ డిఫెక్ట్గా చెప్పుకోవచ్చు. అలాంటి కండిషన్స్లో కూడా మేము చూసినట్టయితే కొన్ని కండిషన్స్లో వాళ్ళ యొక్క అంటే ఆ బిహేవియర్లో అంటే వాళ్ళకి అంటే బిహేవియర్ చేంజెస్ చాలా ఉంటాయి. వాళ్ళు ఏంటి అని అంటే కొన్నిసార్లు ఆటిజం పేషెంట్స్ అంటే డౌన్ సిండ్రోమ్ పేషెంట్స్ మనం చూసినట్లయితే స్పెసిఫిక్గా గుర్తుపట్టగలుగుతాం, ఫ్లాట్ హెడ్ అనేటువంటిది ఉంటుంది వాళ్ళకి ముఖ్యంగా. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే చిన్న అనేటువంటిది గదవ అనేటువంటిది చాలా చిన్నగా ఉంటుంది. అలా వాడిని చూడగానే ఈ డౌన్ సిండ్రోమ్ పేషెంట్ని మనం రికగ్నైజ్ చేయగలుగుతాము. వాళ్ళకి ఏంటి అని అంటే వాళ్ళకు కొన్నిటికి మనం చెప్పేటువంటి దానికి రెస్పాండ్ అవుతూ ఉంటారు. అలాంటి కండిషన్స్లో కూడా ఈ లాస్ ఆఫ్ మెమొరీ కూడా వీళ్ళకు ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఇచ్చినట్లయితే ఈ మెమొరీ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. దానికి తోడు ఆ ఫిజియలాజికల్ చేంజెస్ ఏమన్నా ఉన్నా కానీ అవి రిలీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే. వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం. కవిత గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. సార్ మా బాబుకి 2.5 years అప్పుడు ఫిక్స్ వచ్చింది సార్. చెప్పండి. 2.5 years అప్పుడు 7 years ఉంటాడు సార్ బాబు. ఓకే. 2.5 years అప్పుడు ఫిక్స్ వచ్చింది సార్. ఓకే. అయితే ఆయన అంతా బాగానే ఉంటాడని కొంచెం కాలు చెయ్యి వీక్ అయినాయి సార్. ఓకే. మళ్ళీ ఇందులో కొంచెం ఆయనకి జ్ఞాపక శక్తి కూడా చెప్పింది గుర్తు పెట్టుకుంటాడు కానీ రాయడం అనేది రాదు సార్.
ఓకే ఓకే, అంటే నడవడం ఇదంతా కరెక్ట్గా ఉందా అండి? నడకలో ఏమైనా లోపం ఉందా? నడుస్తాడు సార్, నడుస్తాడు కానీ కొంచెం కుంటినట్టుగా చెయ్యికి కాలుకి బలం ఉండదు. ఎడం చేతితో రాస్తాడు, కుడి చెయ్యి కుడి కాలు వీక్ ఉందండి. ఓకే 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 ఓకే, అంటే ఓకే అండి. మందులు పనిచేస్తాయా సార్ ఇది? ఏంటమ్మా? మీరు చెప్పే మందు పనిచేస్తుంది సార్? పనిచేస్తుందమ్మా, ఖచ్చితంగా వాడుకోవచ్చు మీరు నిశ్చింతగా. ఏం లేదు, యాక్చువల్గా మీరు చెప్తున్నటువంటి సిమ్టమ్స్ని బట్టి అది అంటే వీక్నెస్, మజిల్ వీక్నెస్ అని చెప్తున్నారు, కండరాల బలహీనతగా చెప్తున్నారు. అంటే అది ఏ దశలో ఉన్నటువంటిది మనము చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మీరు వెంటనే ఒకసారి డాక్టర్ను, వైద్యుని సంప్రదించి అది ఏ స్టేజ్లో ఉంది అనేటువంటిది తెలుసుకోండి. ఒకసారి మీరు స్క్రోలింగ్ ఉన్నటువంటి డిస్ప్లే నంబర్స్ కూడా ఫోన్ చేసినట్లయితే మీరు వచ్చి మీ సందేహాలను అన్నీ తీర్చుకోవచ్చు. అయితే ఈ కండిషన్స్ చూసినట్టయితే కొన్నిసార్లు మస్కులర్ డిస్ట్రోఫీ కానీ, సెరిబ్రల్ పాల్సీ కానీ, కండరాల బలహీనత అనేటువంటిది కామన్గా ఉంటుందండి. అలాంటి కండిషన్స్లో చాలామంది ఏం చేస్తుంటారంటే ఒక ఏజ్ వచ్చేంత వరకు కూడా రికగ్నైజ్ చేయలేకపోతారు. సో అలాంటి కండిషన్స్లో ముందునే ఇలాంటి ఈ ఆయుర్వేద చికిత్సా విధానాల్లో, ఆయుర్వేదంలో కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్తో పాటు ఈ స్వర్ణామృతం కూడా వాడినట్లయితే బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి. అంటే వాళ్ళ బాబుకి ఎపిలెప్సీ కూడా ఉందని చెప్తున్నారు. సో అది కూడా అటాక్స్ రావడం తక్కువ అవుతుందంటారా? ఖచ్చితంగా అండి. మేము చూసినట్లయితే దాదాపుగా ఈ సీజర్స్ అనేటువంటివి కొందరికి దాదాపు ఒక వీక్లీ వన్స్, 10 days వన్స్ కూడా వచ్చినటువంటి పేషెంట్స్లో దాదాపుగా ఇవి కనపడకుండా పోయాయండి ఈ స్వర్ణామృత వాడడం వల్ల. అదేవిధంగా కొన్ని చూసినట్లయితే ఇంకొకటి ఏంటి అంటే ఈ సెరిబ్రల్ పాల్సీ, మెయిన్గా చెప్పాలంటే ఇంకోటి సెరిబ్రల్ పాల్సీలో కూడా యాక్చువల్గా ఏంటి అని అంటే డిఫరెంట్ కండిషన్ ఆఫ్ సెరిబ్రల్ పాల్సీ ఉంటుందండి. అంటే అటాక్సిక్ సెరిబ్రల్ పాల్సీ అని, స్పాస్టిక్ సెరిబ్రల్ పాల్సీ అని డిఫరెంట్ కండిషన్స్లో 2 typesగా ఉంటుంది. దీంట్లో ఏంటంటే మజిల్, ఒక దాంట్లో ఏమో మజిల్ స్టిఫ్నెస్గా ఉంటాయన్నమాట. ఇంకో దాంట్లో ఏంటంటే పూర్ కోఆర్డినేషన్, అంటే వీటికి రెండింటికి కాళ్ళకి మధ్య కోఆర్డినేట్ లేకపోవడం సరిగా, అంటే ఊరికైనా కొద్ది ఒక 4-5 స్టెప్స్ వేసిన తర్వాత పడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి కండిషన్స్లో కూడా మనకి స్వర్ణామృత ప్రాశన బాగా వర్క్ చేస్తుంది. కొంతమంది చిన్నపిల్లల్లో క్రానిక్ డిజీజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తమా కానివ్వండి, లేదంటే కొంతమందికి టాన్సిల్స్ వస్తాయి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి. సో టాన్సిల్స్ వచ్చినప్పుడు సర్జరీ అడ్వైస్ చేస్తారు. అలా కాకుండా ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ వల్ల పూర్తిగా నయమయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే టాన్సిలైటిసే కానీ, ఎలర్జీస్ చెప్పారు అంటే మీరు ఎలర్జీకి సంబంధించినటువంటి ఆస్తమా కానీ ఇలాంటి కండిషన్స్లో మనకి ఇమ్యూనో డెవలప్మెంట్గా చేసుకుంటూ, ఇమ్యూనాలజీని లోపల డెవలప్ చేసుకుంటూ వ్యాధి నిరోధక శక్తిని, దానికి తోడు కొన్ని అంటే ఇప్పుడు మీరు చెప్పి ఈ టాన్సిలైటిస్కి ఇలాంటి కండిషన్స్లో మనకి ఉన్నటువంటి ఆయుర్వేదంలో కొన్ని వేరే ఈ స్వర్ణామృత ప్రాశనం కాకుండా వేరే చికిత్సా విధానాలు ఉంటాయి. దానికి తోడు ఈ స్వర్ణామృత ప్రాశనం తోడైతే వాళ్ళకి తగ్గడానికి ఛాన్సెస్. ఓకే, చిన్నపిల్లలు మెయిన్గా మనం చూసేది డిసెంట్రీ అండ్ డయేరియా. అవునండి. సో వాళ్ళలో ఇమ్యూనిటీ పెంచడానికి ఇది దోహదపడుతుందంటారా? అవునండి. చిన్నపిల్లల్లో మనం చూస్తూ ఉంటాం, అంటే డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ కండిషన్లో వాళ్ళు తీసుకునేటువంటి ఆహార విధానంలో కూడా సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ఇలాంటి కండిషన్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్లోని అంటే బయటపడాలి అని అంటే ఈ స్వర్ణామృత భాషను ఒకటే పరిష్కారం. కొంతమంది చిన్నపిల్లలు అంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టు హైట్లో తేడా కొడుతుంది అనమాట. అంటే కొంతమంది ఏజ్ ఒక 10 years ఉన్నా కూడా హైట్ మాత్రం 5 years హైట్ వరకే ఉంటారు. సో వాళ్ళలో ఫిజికల్ డెవలప్మెంట్ వాళ్ళ అవుతుందంటారు ఈ ప్రాసన వల్ల. యాక్చువల్గా అది డిలేడ్ మైల్ స్టోన్స్ మనం చెప్పుకోవచ్చు. అంటే కొందరు చూసినట్లయితే 10 years ఉన్నా కానీ వాళ్ళు ఏదో 5 years బాబు లాగా కనబడుతూ ఉంటాడు. అలాంటి కండిషన్స్లో కూడా వాళ్ళకి ఏంటి అంటే డెవలప్మెంట్ సరిగా ఉండదు అనమాట. అలాంటి కండిషన్స్లో కూడా మనకు ఈ ఉన్నటువంటి ఆయుర్వేదంలో కొన్ని చికిత్సా విధానాలు ఉంటాయండి. అదేవిధంగా నవరక్కిజీ అని, షష్టికశాలి పిండ స్వేదాన్ని కొన్ని అంటారు. కొన్ని పంచకర్మ చికిత్సా విధానాలతో వాడుకుంటూ ఈ స్వర్ణామృత ప్రాశన కూడా వర్క్ చేస్తాం. ఓకే, వైజాగ్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అదే మా పాపకి నీరు సంబంధించిన ఫిక్స్ సంబంధించిన మందులు వాడుతున్నామండి. ఓకే. ఫిక్స్ సంబంధించిన మందులు వాడుతున్నామండి. ఓకే. అది ఇప్పుడు డెవలప్ అవ్వట్లేదండి. ఓకే ఓకే. అది మేము మైండ్ డెవలప్ అవ్వట్లేదండి. ఓకే ఓకే. మాట్లాడుతుంది కానీ దాని జవాబు కరెక్ట్గా ఇవ్వలేకపోతుందండి. ఓకే ఓకే, అంటే రెస్పాండ్ అవ్వట్లేదా మనం మాట్లాడిన దానికి వాటికి? సో తను రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. సో ఈ అమృత ప్రాసన వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుందంటారా? అంటే డయాగ్నోస్టిక్ పారామీటర్స్ అన్ని ఇంపార్టెంట్ అండి. అంటే యాక్చువల్గా ఏంటి వాళ్ళకి ఉన్నటువంటి కండిషన్ ఏంటి అనేటువంటి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది చేసుకుంటూ మనము ఇలాంటి విధానాలు వాడితే ఖచ్చితంగా మనకి డెవలప్మెంట్ ఉంటుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు. హలో. హలో హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నా పేరు రామ్మోహన్ మేడం, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. మేము మా బాబుకు 1.5 years మేడం. ఓకే. ఇప్పటి వరకు ఇంకా మా బాబు అదే నిలబడలేకున్నాడు, పాకలేకున్నాడు, దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నా మేడం.
ఓకే. ఓకే 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 ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డయాగ్నోస్టిక్ అంటే తెలుసుకోవాలి వాళ్ళు ఏంటి అనేది కరెక్ట్గా డయాగ్నోస్టిక్ చేసుకుంటూ మనకి అంటే ఇంకా ఏమైనా బ్రెయిన్ డెవలప్మెంట్లో ఏమైనా చేంజెస్ ఉందా, జెనెటికల్ ఫ్యాక్టర్ ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటిది చూసుకుంటూ ఈ స్వర్ణామృత ప్రాశనాను కంటిన్యూస్గా ఇంకా ఇప్పుడు 1.5 year అంటున్నాడు, కొద్దిగా డెవలప్మెంట్ కూడా అంటే 1 year వరకు నిలబడగలుగుతూ ఉంటారు అనమాట. కానీ 1.5 year అయినా నిలబడలేకపోవడం జరుగుతుంది అంటే ఖచ్చితంగా మీరు ఈ స్వర్ణామృత ప్రాశనాన్ని వాడుకోవచ్చండి నిశ్చింతగా. ఒకసారి మా పర్యవేక్షణ వచ్చినట్లయితే, పాపను తీసుకొని వచ్చినట్లయితే మేము పర్యవేక్షించి ఒకసారి మీకు కరెక్ట్గా అడ్వైస్ చేయగలుగుతామండి. సో 0 to 16 years వరకు ఈ మెడిసిన్ వాడొచ్చని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ W6 న్యూస్.